జై శ్రీరామ్. హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దాకా నేను చిన్న చిన్న వీడియోలు చేశాను, అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను భక్తి విక్రమార్క కథలు చిన్న చిన్న భాగాలుగా విభజించి నేను చెప్తాను. అదేంటంటే, విక్రమార్క మహారాజు తమ్ముడు భక్తి. ఈ మహారాజు గారికి మంత్రి అయినా, సలహాదారుడైనా, స్నేహితుడైనా, సహోదరుడైనా అంతా భక్తియే చూసుకుంటాడు. విక్రమార్క మహారాజు పట్టు వదలని విక్రమార్కుడు. అంటే ఎంత ఆపదొచ్చినా, ఎలాంటి దాన్ని తెలుసుకోవాలనుకున్నా ఎదురొడ్డి నిలబడి అది తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తాడు. భక్తి ఎలాంటి ఆపదొచ్చినా ఎలా ఎదుర్కోవాలో అన్నకు సలహా ఇస్తాడు. ఇది వీళ్ళ రాజ్యపాలన. ఒకరోజు విక్రమార్క మహారాజు తమ్ముడితో ఇలా అన్నాడు, తమ్ముడు, నేను అరణ్యాలకు వెళ్ళి అలాగా వేటకి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళారు. కొంత దూరం మహారాజు గారు వెళ్తుండగా అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోయింది, రావడానికి ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎక్కడొక్కడ విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి విక్రమార్క మహారాజు గారు దగ్గరలో ఏమైనా వసతి ఉన్నదేమో చూద్దామని చూస్తున్నారు. కొంత దూరంలో ఒక శిథిలావస్థలు ఉన్న గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఇదేంటా అని చూస్తే, ఆ శిథిలావస్థలు ఉన్న గుడి చూసి చాలా బాధగా చూశారు. అరే, నా రాజ్యంలో ఇంత పాడుపడిన గుడి నేను చూడలేదు, ఇంత అరణ్యం మధ్యకి నేను ఎప్పుడూ రాలేదు కదా, ఈరోజు వచ్చాను కదా, చూద్దాం లోపలికి వెళ్ళని లోపలికి వెళ్ళారు. ఆ గుడి చుట్టూ ఓడలు మర్రి, గుడి లోపల కూడా వేర్లు పాకేసి చాలా విచిత్రంగా ఉంది. ఆ మర్రి చెట్టు గుడిని కప్పేసింది. ఆ గుడి శిథిలాల్లోకి ఆ వేర్లు చచ్చుకుపోయాయి. అలాగా ఉన్న గుడిలోకి మహారాజు గారు వెళ్ళారు. అక్కడ విషనాగులు, రకరకాల సర్పాలు కూడా ఉన్నాయి. ఏంటి అని చూసుకొని ఇతను ఏదైనా తెలుసుకునే దాకా ముందుకు వచ్చే రకం కాదు, అది కూడా ముందే చెప్పాను. అయితే లోపలికి వెళ్ళారు. వెళ్తే అక్కడ చాలా అద్భుతమైన, అందమైన ఒక కాళికాదేవి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చూసి ఇతను ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇంత అద్భుతమైన విగ్రహాన్ని ఇన్నాళ్ళు ఎవరూ చూడలేదా అని చెప్పేసి ఆ దగ్గరలో ఉన్న కొలంలో నీరు తెచ్చి ఆ విగ్రహాన్ని శుభ్రంగా అభిషేకించి శుభ్రపరిచారు. శుభ్రపరిచిన తర్వాత అక్కడ అమ్మవారు, ఇన్ని రోజులు కూడా ఎవరూ పట్టించుకోలేదు, ఈరోజు ఈ మహారాజు వచ్చి నన్ను శుభ్రపరిచి మళ్ళీ పూజ ప్రారంభించారు అని చెప్పేసి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఓ విక్రమార్క మహారాజా, నీ తెలివికి, నీ యొక్క అపారమైన ధైర్యానికి నేను మెచ్చి నేను మీకు వరమిస్తున్నాను. మీరు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేయవలసిందిగా నేను మీకు వరమిస్తున్నాను కానీ అని చెప్పేసి అమ్మవారు అంతర్ధానమయ్యారు. విక్రమార్క మహారాజుకి ఆనందం కన్నా బాధే ఎక్కువైంది. అరే, నేను 1000 సంవత్సరాలు బతికితే నా తమ్ముడు భక్తి 100 సంవత్సరాలైనా బతుకుతాడు అని చెప్పేసి తెల్లవారింది, రాజ్యానికి వచ్చేశారు. ఈ విషయం తమ్ముడికి తెలియజేశారు. అప్పుడు తమ్ముడు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కథ మళ్ళీ రేపు మిగిలింది నేను తరువాయి భాగం చెప్తాను. జై శ్రీరామ్.